న్యూస్ ఇప్పుడు మనం ఎన్బి నగర్ లో పాటిగడ్డలో అయితే ఉన్నాము. చూసుకోవచ్చు ఇక్కడ గత 2-3 నెలల నుంచి వాటర్ కి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఉన్న బస్తీ జనాలకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. వచ్చి ఎంత పబ్లిక్ వచ్చి వేడుకున్నా వదులుతాము, మా దగ్గర రూల్స్ లేవు, మేము ఫస్ట్ ఫ్లోర్ కి వదలము. నగర్ లో అయితే ఉన్నాము. ఈ రోజు మనకి సమస్య ఏంటంటే ఇక్కడ బస్తీ ప్రజలకు వచ్చేసి వాటర్ ప్రాబ్లం అయితే గత 2 నెలల నుంచి అయితే వస్తుంది. మరి ఈ రోజు ఇక్కడ మనకు మేనేజర్ గారు ఉన్నారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము మరి దేని వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అనేసి. సార్ చెప్పండి, ఇంతమంది బస్తీ వాసులు చాలా మంది వాటర్ కి ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు ఇంత ప్రాబ్లం ఇది అవుతున్నారు, ఎందుకు వస్తుంది? మనకు రావాల్సింది ఏంటంటే కంట్రోల్ రూమ్ నుంచి వాటర్ వస్తాయి. మనకి కృష్ణా కంట్రోల్ అక్కడ నుంచి రావాల్సిన ఇన్ఫ్లోస్ మనకు కరెక్ట్ రావట్లేదు. డే బై డే ప్రెషర్ తక్కువయ్యేసరికి ఏంటంటే మనకు మార్నింగ్ అండ్ ఈవినింగే వాటర్ వస్తాయి. ఆ ఉన్న మార్నింగ్ సప్లైస్ ఎంతవరకు అడ్జస్ట్ చేయగలుగుతాం అంత చేస్తున్నాము. రిమైనింగ్ బ్యాలెన్స్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఈవినింగ్ ఇవ్వాల్సిందే. మధ్యలో మనకు వాటర్ రాదు కాబట్టి ఆ పంపింగ్ కోసం మనం ఉంచుకుంటాం. పంపింగ్ వల్ల ఇస్తున్నాం కాబట్టి ఎంతవరకు మనం ఇవ్వగలుగుతాం అంతవరకు ఇచ్చినాము. మార్నింగ్ ఇవ్వాల్సిన సప్లై కొన్నిసార్లు ఈవినింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే సార్ ఇప్పుడు మార్నింగ్ 5 o'clock 4:30 5 o'clock వచ్చే సప్లైమెంట్ 7:30 8కి వస్తుంది. దేని గురించి? అదే నేను చెప్పాను కదా, ఇన్ఫ్లోస్ మనకు సఫిషియెంట్గా రాకపోయేసరికి అంటే పర్టికులర్ లెవెల్స్ వచ్చే వరకు మనం పంప్ ఆన్ చేయాలి. ఎవరు అవుట్ సైడ్స్ వస్తున్నాం అవి కూడా చూస్తున్నాం. గేట్ అయితే లాకే ఉంటుంది. మన వాళ్ళు కూడా డే టు డే ఉంటారు. ఎక్కడైనా బయటకు వెళ్ళాడు మరి ఎక్కడ ఒకటి కాంపౌండ్ ప్రాబ్లం ఉంది. మన వాళ్ళైతే ఎవరొకరు అబ్జర్వేషన్ లో ఉంటారు, ఖచ్చితంగా ఉంటుంది. ఆన్ డ్యూటీ ఎందుకంటే రౌండ్ క్లాక్ తిరుగుతూ ఉంటారు. మన వాళ్ళు రెస్పాన్స్ చేస్తలేరంట సార్. బస్సు లేడీస్ వస్తే రెస్పాన్స్ మాకు తెలియదు, ఫోన్ లో బిజీ మనము ఏ వాటర్ ట్యాంక్ అయితే ఉందో దాని పైనకైతే వచ్చినాము. ఇక్కడ వాటర్ అయితే చెక్ చేయడం జరిగినది. వాటర్ అయితే పుష్కలంగా ఉంది, కానీ వాటర్ ఎందుకు వదులుతలేరో మాకైతే అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఉన్న ప్రజలకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకొకటి ఇందులో మనకు ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ తాగుడు బాటిల్స్ అంటే డ్రింకింగ్ బాటిల్స్, కోటర్ సీసాలు, బీర్ సీసాలు, సిగరెట్ డబ్బీలు, గుట్కా ప్యాకెట్స్ ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మనం విజువల్స్ లో ప్రతిదీ అంటే ఇక్కడ చాలా మంది చూసిన వాళ్ళు కూడా ఎంతో మంది మాకు చెప్పారు. అయినప్పటికీ కూడా మాకు మేము అంతా ఇక్కడ ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. కానీ ఇప్పుడు మేము మీడియా పరంగా వచ్చి ఇక్కడ మేము చూసుకుంటున్నట్టయితే ప్రతి ఒక్కటి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ బీర్ సీసాలు, కోటర్ సీసాలు, మొత్తం మద్యం సీసాలు మొత్తం ఇక్కడ అయితే పడి ఉన్నాయి. అంటే ఇక్కడ నైట్ టైంలో ఏం జరుగుతుంది అనేది మనం ఊహించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాటర్ అయితే లేదు అనేసి అంటున్నారు. వాటర్ అయితే ఇక్కడ పుష్కలంగా ఉంది, కానీ వాటర్ అయితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీడియా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ బ్లాక్ లో వాటర్ అమ్ముకొని ఇక్కడ ఉన్న బస్తీ వాసులకి వాటర్ వదలట్లేదు అనేసి చెప్తున్నారు. కొంతమంది అయితే నైట్ 11:30కి వాటర్ వదులుతుంది. అప్పటి వరకు మేము మార్నింగ్ నుంచి రాత్రి 11:30 వరకు మేము వెయిట్ చేయాల్సి వస్తుంది. తాగడానికి మంచినీళ్ళు లేక మేము బయట నుంచి వాటర్ బాటిల్ కొనుక్కొచ్చుకోవడం జరుగుతుంది. చిన్న పిల్లలు ఉన్నారు మా ఇండ్లలో. పిల్లలు ఈ ఎండాకాలంలో మేము ఎలా వాటర్ లేకుండా ఉండగలుగుతాం అనేసి అయితే ఇక్కడ ఉన్న బస్తీ వాసులు అయితే చెప్తున్నారు. మరి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము. 9 గంటల నుండి 10 గంటలకు బంద్ అవుతుండే. ఇప్పుడు రాత్రి 11 గంటలకు వస్తున్నాయి. ఇప్పుడు నిద్రలు ఉంటాం మేము 11 గంటలకు. ఆ టైంలో 12 గంటలకు బంద్ చేస్తుండ్రు. అది కూడా లేదు. వాళ్ళతో ఆడుకుంటున్నాం నీళ్ళు. ఇక నీళ్ళు లేక ఏం చేయలేం మేడం, ఎవరిని అడగాలి మేము. అందుకే 11 గంటలకు రాత్రి 11 గంటలకు 12 అవి కూడా ప్రెషర్ వస్తలేవు. సన్న మిడుస్తురు నీళ్ళు కూడా, అవి కూడా ప్రెషర్ లేదు. ఎవరికి నీళ్ళు లేవు సార్. ఇక ఉన్నాయి కొన్ని ఉన్నాయి నీళ్ళు అయితే ఉన్నాయి. అట్లనే बहुत परेशानी हो रही है। रात में 11 बजे 12 बजे रात को पानी छोड़ रहा हूँ। कितना बोले तो सुन रहे नहीं, पानी नहीं है बोल के सता रहे पानी को। हमारे कन छोटे बच्चे, बड़ी फैमिली है, हमारे को पानी बस नहीं हो रहा। बाहरी गारा नल आप देखो जब सता रहे हमारे को पानी को। हाँ कौन सी फ्लोर है आपके? फ्लोर नहीं है, ऐसी है हमारा शीटों का नीचे का घर है हमारा। नल भी ऊपर से, हाँ हमारी छड़ी फुटी है, उसमें से भी पानी हमारे को कम आता। उधर हवेली के पास बहुत परेशानी हो रही। पूरे बस्ती के लोगों को वहाँ भी सता रहे पानी कैसे। कितने वक्त आके बोलना अंकल हाजिरी करे तो भी नहीं छोड़ता। वो 20 मिनट पहले 10 मिनट पहले बंद करके चला जाता। गटरों का पानी में पूरी मच्छरों की बुआरी, गलीस बुआरी पूरी पानी में। मैनेजर का नहीं गए, इनके पास ही जाते थे। मेरे को नहीं मालूम मैनेजर का। इन लोगों को अंकल बोलते अंकल और हाथ दे के चले जा रहे हैं, बंद कर दे रहे हैं, नल चले जा रहे हैं, खत्म। बहुत परेशानी हो रही पानी की। तो केसीआर अन्ना रहे बहुत अच्छा मिला हमारे को। अब ये कांग्रेस है जब से
पानी की बहुत परेशानी हो गई हमारे, पूरा सत्यानाश हो गया हमारे को। पार्टी का टाइम नगर में तो पानी पूरी गली की बदबू, मोरिया का पानी से बदता रहा पानी, उतना गंदा बदबू आ रहा। कैसा पीना जी बोलो, इंसान अच्छा ना, वो भी रमजान के महीने में ना खाने मर जाएंगे उन्हें, हमारे पर बोला मर जाता रहे तो तुम लोग मर जाते बोल के उल्टे बातें करा आके बोले तो नहीं करना ना ऐसा, आके बोले तो ग्रुप में डालते बोले ग्रुप में, फिर अलग प्रोफेशन पूरा परफेक्ट फोटो कर लेके फिर फोन कर रहा, नको डालो हमारी प्राइवेसी रखो, तुम हमारी प्राइवेसी रख रहे नहीं कर रहे ना, तुम हमारे पानी को सता रहे, तुम ऐसा नहीं करना ना, बोलते ना नहीं नहीं हम लोग छोड़ दे बोल रहे, फिर आप डाले तो क्या करे ग्रुप में हमारा नाम ही छटा दे, ऐसा कर नहीं करना ना। कभी भी फोन करे तो भी नहीं उठाए, फोन करे तो भी नहीं उठाते, एक टाइम रहे ना छोड़ने का 5 बजे आने का ना, नहीं 8 बजे स्कूल के बच्चों को जाते खुद में ऐसा करना हम लोग, बच्चे चक्कर आके गिर जा रहे स्कूलों में से, हम लोग वापस लेके आ ले रहे स्कूलों में, कैसा करना बोलो नहीं करना ना ऐसा। जाके बात करो, तुम ना जाके बात करो बोल रहा हमारे, हम कहीं की बात करते, तनख्वाह तुम ना ले रहे, हम जाके बात करना क्या वहाँ, 10 बार कल भी गया मैनेजर को बोला तो नहीं आ रहा पानी, कलेक्टर से बात करूँ मैं, उससे बात करूँ बोल रहा, पानी देखा मैं गलीज पानी है, अंदर पानी भी गलीज है, टैंकी नहीं धो रहे लोग, वो आ रहा पूरा पानी में, हमारे को डेनिस का पानी भी मिल के आ रहा है उसमें, ऐसा हाँ डेनिस का पानी भी मिल के आ रहा, बताए बोले भी हम बोले तो बात करेंगे देख रहे हम ना, वो ये बोल के बोल रहे వీడియో ముందుకి రావడం జరిగింది। ముఖ్య కార్యక్రమం ఏంటంటే, ముఖ్య విశేషం ఏంటంటే ఏదైతే బర్నీ కాంప్లెక్స్ దగ్గర ఫ్లైఓవర్ వేయడం జరిగిందో అక్కడ వాటర్ లైన్ అనేది పలగడం జరిగింది, అక్కడ ఏదైతే మన పంప్ హౌస్కి ఎన్బిటి నగర్ పంప్ హౌస్కి రావాలనో వాటర్ అనేది అక్కడ చాలా వేస్టేజ్ అయ్యి మురికి కాలువల్లో పోవడం జరిగింది। ఆ విశేషం మీద డీజీఎం జిఎంకి అందరికీ లెటర్ ఇవ్వడం జరిగింది। వాళ్ళు ఏం చెప్పారంటే రేపు అదొక రిపేరింగ్ వర్క్ అనేది చేపిస్తా అని చెప్పారు। ఆ రిపేరింగ్ వర్క్ చేసిన తర్వాత కూడా మాకు ఏదైతే ఎన్బిటి నగర్లో ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం దగ్గర పుట్టి పెరిగింది మేము ఇదే ఏరియా కాబట్టి మేము ఏనాడు ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఎదుర్కోలేదు, ఇప్పుడు ఈ టైంలో మేము ఎదుర్కొంటున్నాము। ఇంకోసారి ఇలాంటి ప్రాబ్లం మాకు ఎన్బిటి నగర్ రావద్దని మేము మేనేజర్గా ఏదైతే ఎన్బిటి నగర్ పార్టీ అడ్డ ఉందో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల 10 ఏరియాల స్లమ్ ఏరియా ఉంది। గతం నుంచి లేని ప్రాబ్లం అనేది 3 months నుంచి చాలా ఓవర్గా అవుతుంది, వచ్చే వాళ్ళకి ఎవరు కూడా సరిగ్గా టైంకు వాటర్ రావట్లేదు, వచ్చినా సరే దానికి ప్రెషర్ లేకుండా ఇస్తున్నారు। ఆల్రెడీ డీజీఎం తోటి మేనేజర్ తోటి మాట్లాడడం జరిగింది, వాళ్ళు మేము మాట్లాడుతున్న పై అధికారులకు చెప్తున్నామని చెప్పి అన్నారు, కానీ ఏది కూడా చర్య తీసుకోవట్లేదు। ఈరోజు టోటల్ బస్తీ వాసులు అందరూ కలిసి వచ్చి ఇక్కడ పంప్ హౌస్ దగ్గర గొడవ చేయడం జరిగింది। సో మేనేజర్ గారు వచ్చి చెప్పారు, మేము దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేసి సమస్యలు తీరుస్తామన్నారు, కానీ ఏ సమస్య అనేది తీరడం లేదు। ఇంతకుముందుకు ఎప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు వచ్చే ఇంకా 2-3 నెలలు ఎండాకాలం వస్తుంది కాబట్టి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో తక్షణం చర్యలు తీసుకొని ఏరియా వాళ్ళకు టైంకు వాటర్ ఇవ్వాలని। कभी साढ़े को खोलने का नाला हमको ऐसा टाइमिंग कर रहा बेकार, जैसा कैशियर जैसा उतरा हमको मार दे रहे, कोई भी लीडर हमारे पास भी नहीं आ रहे, वो गटर तो वैसे जाते हैं, गटर गली भी वैसे जमा करने क्या